బీజేపీ వ్యూహకర్త అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త వ్యూహాలతో నేతల ముందుకు వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. ఏపీ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణలోనూ కలిసి పనిచేయాలన్న ఆకాంక్ష నేతల్లో మొదలైంది. 2 రోజుల క్రితం అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. తన గౌరవార్థం సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఊరికే తింటూ కూర్చుంటే ఏమొస్తుంది, అందుకని రాజకీయాలు కూడా కాసేపు మాట్లాడారు. అయితే అవి పొద్దుపోవడానికి మాట్లాడిన రాజకీయాలు కాకుండా భవిష్యత్తు దర్శనంగా ఉండే రాజకీయాలు మాట్లాడారు. ఏపీలో పొత్తు పెట్టుకుని పోటీ చేసి గెలిచినట్లే తెలంగాణలో కూడా భవిష్యత్తు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అమిత్ షా ప్రతిపాదించారు. అందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2వ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది. 3వ ప్లేస్లో బీజేపీ ఉంది. బీజేపీకి 2028 అధికారం ముఖ్యంగా ఉంది. తెలంగాణలో పీఠం అందుకోవాలని చూస్తోంది. దాంతో అనేక రకాలైన రాజకీయ ఎత్తుగడలను వేస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఈ కీలక ప్రతిపాదన చేసి ఉంటారని అంటున్నారు. తెలంగాణలో టీడీపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఈ రోజుకి ఎన్టీఆర్ పట్ల ఆదరణ ఉన్నవారున్నారు. అలాగే చంద్రబాబుకు హైటెక్ సిటీ నిర్మాతగా పేరుంది. మరోవైపు పవన్ కళ్యాణ్కి కూడా తెలంగాణలో అపారమైన అభిమాన జనం ఉన్నారు. ఆయన సామాజిక వర్గం కూడా గట్టిగా ఉంది. దాంతో ఈ 3 పార్టీలు జతకడితే తప్పకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్లను ధీటుగా ఎదుర్కొని అధికారం అందుకోగలమన్న నమ్మకం అయితే బీజేపీ పెద్దలలో కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ తర్వాత స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయావకాశాలు బాగానే ఉంటాయని విశ్వసిస్తున్నారు. టీడీపీకి నాయకత్వ లోపం ఉన్నా కమిటెడ్ క్యాడర్ ఉంది. బీజేపీకి క్యాడర్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ బలమైన నాయకులు ఉన్నారు. జనసేనకు పవన్ కళ్యాణ్ చరిష్మా ఉండనే ఉంది. ఆ 3 ఫ్యాక్టర్స్ కలిస్తే క్షేత్రస్థాయి పోటీలో విజయం ఖాయమని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఓ మోస్తారు ఫలితాలు వచ్చినా చాలు, ఇక దంచుడు రాజకీయం మొదలుపెట్టే వీలుంటుందని భావిస్తున్నారు. అసలే కేసులతో ఇబ్బంది పడుతోన్న బీఆర్ఎస్ ను నిలువరించడం కష్టమేమీ కాదు. కాంగ్రెస్ లో ఇప్పటికే అంతర్గత కుమ్ములాట మొదలైంది. ఎన్డీఏలో అలాంటిదేమీ ఉండదు. బీజేపీ చెప్పినట్లుగా టీడీపీ, జనసేన నడుచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. పైనుంచి ఆర్డర్స్ వస్తే పాటించటం మినహా వేరు మాట మాట్లాడవు. ఏపీలో టీడీపీ పెద్దన్నైతే తెలంగాణలో బీజేపీ ఆ రోల్ని పాటిస్తుంది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో బీజేపీకి బలమున్నందున మిగతా 2 పార్టీలకు దిశానిర్దేశం చేస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.